అందరికీ నమస్కారం. ఈరోజు నెట్‌ఫ్లిక్స్‌లో 'బ్యాడ్ బిలియనీర్స్' అంటూ ఒక వెబ్ సిరీస్ రన్ అవుతుంది నెట్‌ఫ్లిక్స్‌లో. ఫస్ట్ విజయ్ మాల్యా, నెక్స్ట్ నీరవ్ మోడీ, నెక్స్ట్ వచ్చేసి ఈ సహారా గ్రూప్ సుబ్రత రాయ్. నాలుగోది వచ్చేసి మన సత్యం రామలింగరాజు గారిది. విజయ్ మాల్యా ఆయన చేసిన సర్వీస్ రిలేటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వైజ్ సమాజం చేసిన మంచి ఏమన్నా ఒకసారి లిస్ట్ తీయండి. నెక్స్ట్ నీరవ్ మోడీ, అసలు వీడి గురించి అంత తక్కువ చెప్పడం అంత తక్కువ, అంత మంచిది. యదవనొచ్చు, వజ్రాలతో బ్యాంకులు భయంకరంగా మోసం చేసి వేల కోట్ల మంది ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ సుబ్రత రాయ్, పాపం రీసెంట్గా చనిపోయినట్టున్నారు ఆయన. ఈయన కూడా ఆల్మోస్ట్ పిరమిడ్ అన్నట్టు, ముగ్గురిని జాయించే లైక్ ఇలా ఒక రకం పెద్ద స్కామ్ అది కూడా, సహారాది కూడా. వీళ్ళ ముగ్గురికి సంబంధించి నేను అడుగుతున్నా, ఈరోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని సమాజంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీస్ అన్ని కూడా ప్రాపర్గా వినియోగిస్తానికి కారణం సత్యం రామలింగరాజు. మన దగ్గర ఈఎంఆర్ ఎమర్జెన్సీ మెడికల్ రెస్పాన్స్ మీద ఉంటుంది కానీ నేను మన 108కి సంబంధించి 108 సర్వీసులు వచ్చేసి అంత క్రెడిట్ తీసుకెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇచ్చారు. దాని వెనక ఉన్నది కర్త కర్మ క్రియ మొత్తం రామలింగరాజు సత్యం. సొసైటీలకు సంబంధించి వాటర్ కానీ రిమైనింగ్ మరికొన్ని బైరాజ్ ఫౌండేషన్ ఇలా చెప్పుకుంటూ పోతే సోషల్ సర్వీసులో బంగారం వాళ్ళైతే. వాళ్ళు వేసిన అడుగులే ఈరోజు మిగతా ఫాలో అవుతున్నారు. సరే అది పక్కన పెడదాం. సత్యం కంప్యూటర్స్ ఈ పేరు ఒకప్పుడు తెలుగుడు బ్రాండ్. సత్యం కంప్యూటర్స్లో జాబ్ చేస్తున్నాడంటే అసలు కళ్ళు మూసుకొని వాళ్ళ పిల్లల్ని ఇచ్చేసేవాళ్ళు. ఎంత కట్నం అడిగితే అంత కట్నం ఇచ్చేవాళ్ళు. కట్నం కూడా నేరం, ఓకే, బట్ ఎంత కట్నం అంత కట్నం ఇచ్చేవాళ్ళు. సత్యం కంప్యూటర్స్ ద్వారా కొన్ని లక్షల మంది, నా మాట కట్టుబడి లక్షల మంది మన తెలుగు వాళ్ళు ఐటీ జాబులు కొట్టి దేశ విదేశాలు సెటిల్ అయిపోయారు. ట్రైనింగ్ ఇవ్వటం కానీ, ఆ తర్వాత బ్రహ్మాండంగా వాళ్ళకి మంచి ప్రాజెక్టులు చాలా చేయటం కానీ అలా. ఆయన చేసిన తప్పేంటి? సత్యం కంప్యూటర్స్లో వస్తున్న లాభాలను ఎక్కువ చేసి చూపించాడు. బ్యాంక్ అకౌంట్స్ని తారుమారు చేశాడు. దానివల్ల రేపు కరెక్ట్గా అన్ని బయట పెడితే కంపెనీ కొలాప్స్ అయిపోయిందని భయపడి సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీకి ఆయన లెటర్ రాశాడు. అవకతవకలు జరిగాయి, మేము ఎవరైనా మోసం చేయాలా, చేసిన మోసం ఏదైనా ఉంది అంటే, తప్పు ఏదైనా ఉంది అంటే ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడానికి అండ్ మా కంపెనీ బ్రాండ్ అనేది ఇంకా పెరగటానికి మేము ఎక్కువ ప్రాఫిట్ చూపించామన్నాడు. ఇక్కడ కూడా మరలా మాట్లాడుకోవాల్సి వస్తే నాకు తెలిసిన సన్నిహితులు చెప్పింది, ఓకే, నిజం అబద్ధం చనిపోయిన రాజశేఖర రెడ్డి తెలియాలి, బతికున్న జగన్మోహన్ రెడ్డికి తెలియాలి, సత్యం రామలింగరాజు తెలియాలి. సత్యం వాళ్ళ దగ్గర నుంచి భారీగా అప్పుడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ కానీ కొంత డబ్బులు తీసుకున్నారని, డిఫరెంట్ వాటిల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేశారని, దాని ద్వారా భయంకరంగా లాస్ అయ్యారని, ఆ తర్వాత ఇక కోలుకోవాలంటే అసలు ఏం చేయలేని పరిస్థితి అని చెప్పేసి ఇక ఫైనల్లీ ఆయన సెబీకి రాసేసి చెప్పాడు. మళ్ళీ చెప్తున్నా, వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన నిజమెంత అబద్ధం ఎంత అనేది సత్యం రామలింగరాజు తెలియాలి, లేదా ఈ వైఎస్ వన్ సన్నిహిత ఉన్నాలో తెలియాలి. ఆ రోజు ఆయన ఆ రకం కుదేలవటం కారణం వైఎస్ ఫ్యామిలీ అని చెప్పేసి ఇప్పటికి చాలామంది చెప్తూ ఉంటారు. ఓకే, లెట్ ఇట్ బి, పాయింట్ వద్దాం. ఈవెన్ మైటాస్ అని చెప్పేసి వాళ్ళ కొడుకు ఉంటుంది. అంటే ఈ సత్యం తిరగేస్తే మైటాస్ అని వచ్చింది, అది వాళ్ళ కొడుకుది. అది వచ్చి మొత్తం రియల్ ఎస్టేట్ తర్వాత ఇంకా వేరేవేవో ఉన్నాయి. వాళ్ళకి ఏదో ప్రాజెక్ట్స్ అవి ఇస్తున్నప్పుడు ఏదో తేడా కొట్టింది. అక్కడ ఇక లాస్ట్ అటెంప్ట్ అనమాట, ప్రభుత్వం సైడ్ నుంచి రావాల్సిన ప్రాజెక్టులు రాలా, అండ్ వీళ్ళకి సంబంధించిన లెక్కలేమి ఎక్కువ చూపించారు, ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. ఇక అప్పుడు ఇన్వెస్టర్లు వాళ్ళు వీళ్ళు నెమ్మదిగా ఏదో తేడా దొరుకుతుంది పడుకునే మూమెంట్లో ఇక నేను సెబీకి రాసేసాడు. ఆ రోజు నాకు ఇప్పటికీ బాగా గుర్తు, నాది ఎంబీఏ అయిపోయింది, అప్పుడే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నా. అసలు ఆ రోజు నేను కనుక ఆ స్టాక్స్ తీసుకున్నట్టయితే కోటీశ్వరుని అయిపోదును. జస్ట్ ₹1,00,000 పెట్టి స్టాక్స్ కొంటే చాలు, ఈరోజు నేను కోటీశ్వరుని. ఆ రోజు 1,00,000, ఈరోజు కోట్లలో వచ్చింది నా డబ్బు. నిజంగా ఆ రోజు నాకు ₹1,00,000 ఉన్నాయి నా దగ్గర కూడా. మా నాన్న సబ్ కన్స్ట్రక్షన్ డబ్బు వచ్చింది, ఉన్నాయి, దీంతో ఏదైనా చేసుకోవడానికి కూడా ఇచ్చాడు పాపం నాకు మా నాన్న. పాయింట్కి వద్దాం. షేర్ వాల్యూ 200-300 నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు, కానీ నేను చూసినప్పుడైతే ₹11-17 కూడా పడిపోయింది. ఎప్పుడైతే మహేంద్ర వాళ్ళు టేక్ ఓవర్ చేశారో అప్పుడు మరలా నెమ్మదిగా ₹110-117 దాకా వచ్చింది స్లోగా. నాకు బాగా గుర్తున్నట్టు ₹120, ఇంకా తర్వాత ఎంత పెరిగింది చూడలేదు. ఇప్పుడు ఏదైనా ఎందుకు చెప్తున్నానంటే, ఎంప్లాయీస్ నష్టపోకుండా చేశాడు. భయపడి అమ్మేసుకున్న వాళ్ళ సంగతి వదిలేద్దాం, కంపెనీని నమ్ముకొని ఉన్నటువంటి ఇన్వెస్టర్లకి లాభం వచ్చేలా చేశాడు.
అంతర్జాతీయ మార్కెట్లో సత్యం అన్నప్పుడు ఆ బ్రాండ్ అన్నది పైన ఉన్న తప్పులు చేసి ఉండొచ్చు, బట్ ఇంటర్గా ఎంప్లాయీస్ మొత్తం కూడా అంతే లాయల్గా ఉన్నారు, అంతే వర్కాలిక్గా ఉన్నారు. అండ్ ద బెస్ట్ వేలో వాళ్ళు దాన్ని ఏం చెప్తాం, ఎక్స్పర్ట్స్ అన్నట్టు అనుకోవచ్చు, లేదంటే ఎమినెంట్ పర్సన్స్ అన్నట్టు అనుకోవచ్చు. వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏవైతే అన్ని బ్రహ్మాండంగా చేసేసారు. అసలు ఎక్కడ కూడా వాళ్ళు ఎలా చెప్పాలండి, విజయ్ మాల్యా లాగా, నీరవ్ మోడీ లాగా తప్పు జరిగిందని తెలిసి కూడా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? లేదే. తప్పు జరిగిందని తెలిసి కూడా వేరే దేశాల్లో అక్కడ దాని పాస్పోర్ట్ కాదు, అక్కడ ఉండటం కోసం సిటిజన్షిప్ ఇది కొనుక్కుంటారు, అదేం చేశాడా? లేదే. ఈ దేశంలోనే ఉంటూ సెబీకి లెటర్ రాసి జైలు శిక్ష అనుభవించి కోట్లు మళ్ళీ పరిహారం ఫైన్ కట్టి ఇక్కడే ఉన్నాడే. ఆయన చేసినటువంటి సేవల తాలూకు లబ్ధి పొంది కూడా ఆయన అండరని మాటలు అన్నా కానీ తల వంచుకొని అలాగే ఉన్నాడే. ఇప్పుడు పాపం ఉన్నాడు ఇక్కడే. అటువంటి సత్యం రామలింగరాజు గారిని తీసుకెళ్ళి నీరవ్ మోడీ లాంటి ఎదవల పక్కన పెట్టి నెట్ఫ్లిక్స్ వాళ్ళు వాళ్ళ వ్యూస్ కోసం ఆ రకం చేయటం అంటే నా మనసు నిజంగా చివుక్కుమన్నాడు. చాలా బాధేసింది. ఎస్, మనిషి అన్నాడు తప్పు చేస్తాడు. మీరు చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి, తప్పు చేయని వాడు ఎవడన్నా ఉన్నాడు ఈ భూప్రపంచంలో? లెగిస్తే అబద్ధాలు ఆడతారు, లెగిస్తే ఈ అనకూడదు కానీ ఏదో చేస్తుంటారు. అంతెందుకండి, రోజులో ఒక్కసారైనా మీరే నేను అబద్ధం ఆడుకుని ఉంటామా? చిన్న తప్పు తెలుసో తెలియకు చేయకుండా ఉంటామా? ఎవరి స్థాయి తగ్గడ వాళ్ళు తప్పులు చేస్తూనే ఉన్నారు. నేను ఎంకరేజ్ చేయటంలా, తను తప్పు చేసి కూడా ఆ తప్పుని దిద్దుకోవట అవకాశం ఉందని మొత్తం అన్ని ట్రయల్స్ అయిపోయాయి కూడా ఇక అవ్వదు చెప్పాల్సిందే అన్నప్పుడు చెప్పాడు. ఎఫర్ట్స్ అన్నీ పెట్టాడు. ఇంకా ఆ మూమెంట్లో కూడా తను విదేశాలకు వెళ్ళిపోవచ్చు తన దగ్గర డబ్బుతో, తన షేర్స్ మొత్తం అమ్మేసుకొని. చేయలేదు. అది ధర్మం తెలిసిన వాడు చేయగలిగింది. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది మహాభారతానికి సంబంధించి ధర్మరాజు చెప్తా. వీళ్ళు అరణ్యవాసంలో ఉంటారు కదా, అరణ్య పర్వంలో వనవాసంలో ఉన్నప్పుడు ఈ శ్రీకృష్ణుడు మన ద్రౌపది యొక్క అన్నదమ్ముడు దుష్టజుమ్నుడు ఇంకా చాలామంది వస్తారు. వచ్చి ఏంది అసలు మీరు ఒక్క మాట అనండి, వెళ్దాం యుద్ధం చేద్దాం అదేనంటే ధర్మరాజు వద్దే అంటే ఇంకా అంత అయిపోయింది. ఇక ద్రౌపది మన లాంగ్వేజ్లో చెప్తానే, తప్పుగా అనుకోవద్దు, ఆల్మోస్ట్ ధర్మరాజుని నువ్వు అసలు మగాడివేనా, అసలు ఏం చేస్తున్నావయ్యా అన్నట్టుగా మాట్లాడింది. భీముడు అయితే ఏంది బాబు నువ్వు నపుంసకుడు ఏంటి, అసలు ఏం చేస్తున్నావు ఏంటి అని అంటారు. ఏంటి ఎందుకు? అర్జునుడు భీముడు లాంటి గొప్ప వాళ్ళు ఉండి కూడా నీ రాజ్యం నువ్వు పొందటానికి, అది కూడా ఎవరు అర్హులు కాదు, వాళ్ళు మోసం చేసి మన దగ్గర రాజ్యం తీసుకున్నారు వాళ్ళు. అటువంటి వారిని నువ్వేంటి అలా వదిలేస్తున్నావు? నీ దగ్గర అన్ని అస్త్రాలు శస్త్రాలు ఉండి కూడా తప్పు కదా. ధర్మాన్ని ఏం చేస్తున్నావు అసలు, నువ్వు చేతనలా ఉన్నావేంటి నువ్వు అని చెప్పేసి అటు ద్రౌపది ఇటు వచ్చేసి మన భీముడు వీళ్ళంతా మాట్లాడినా సరే ధర్మరాజులకు చెప్తాడు కదా, అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్స్ చెప్తాడు. లాస్ట్ 5-6 ఎపిసోడ్సే మన క్యారెక్టర్ డివోషన్ మహాభారతంలోనే చూడండి, ఓకేనా? ప్లేలిస్ట్ కూడా ఉంటుంది మహాభారతం అని. అందులో ధర్మరాజు చెప్తాడు, సింపుల్గా చెప్పి క్లోజ్ చేస్తాను 9 minutes లోపు. దేవతా దేవుల్లో కూడా ప్రీతిపాత్రమైన వాళ్ళు, ఆ స్థాయికి వెళ్ళగలిగే వాళ్ళు, ఈ సృష్టి రహస్యం తెలిసిన వాళ్ళు, మునులు ఋషులు ఎవరైనా కానీ వారందరూ కూడా ద బెస్ట్ అంటే ఎలాగంటే సహనం, ఓర్పు, ధర్మం, ఇంతే. ఈ ధర్మాన్ని కూడా ప్రవేళ చేయగలరు. నేను చేస్తున్నా తప్పు నాది, జోదం ఆడొద్దు అని తెలిసి కూడా నేను జోదం ఆడా, అవతరుడు మోసం చేస్తున్నా తెలిసి కూడా నేను మోసపోయా, తప్పు నాది. సో శిక్ష అనుభవిస్తున్నా. ఈ శిక్షాకాలం అనేది ఏదైతే ఉందో మనం రేపటి రాజ్యం పొందడం కోసం వాడుకుందాం, అంతే తప్ప నేను మోసపోయాను, నన్ను మోసం చేసావు అని చెప్పేసి ఆ పందెం పెట్టింది ఏదైతే ఉన్నదో అది చెల్లదు, నా రాజ్యం నాకు ఇవ్వని చెప్పేసి వెళ్ళి యుద్ధం చేస్తానంటే అట్ట అవదమ్మని చెప్తూ ఉంటాడు. సో మన సత్యం రామలింగరాజు కూడా ఆల్మోస్ట్ ఇలాగేనండి. ఆయనకి ఎన్ని దారులు ఉన్నా కానీ నేను ధర్మంగానే ఉంటానయ్యా, సెబీకి లెటర్ రాశాడు, జైలు అనుభవించాడు, మొత్తం పెనాల్టీల మీద పెనాల్టీ కట్టాడు. ఇప్పుడు చెప్పండి, నేను మళ్ళీ చెప్తున్నా, ధర్మరాజు అంటే తప్పలా. అలా సత్యం రామలింగరాజు కూడా ఇటువంటి అతన్ని మోసగాడు అన్నట్టు, చీటర్ అన్నట్టు ఘోరంగా చూపించేసి అలా నీరవ్ మోడీ పక్కన పెడతాం నాకు నిజంగా నచ్చలా. నెట్ఫ్లిక్స్లో ఉంది చూడండి. అఫ్కోర్స్ ఎలా తప్పిదని కప్పించడానికి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాడు రామలింగరాజు అన్నట్టు చూపించారులే కానీ, బట్ ఎదల పక్కన ఆయన ఫోటో పెడతాం నాకైతే నిజంగా నచ్చలా.